నమస్కారం జీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఘనంగా ప్రారంభమైన వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. నగరంలో అట్టహాసంగా జరిగిన సర్క్యులర్ ఎకానమీ పాలసీ 2 ఇంప్లిమెంటేషన్ జాతీయ వర్క్ షాప్ ముఖ్య అతిథిగా పాల్గొని వర్క్ షాప్ ను ప్రారంభించిన మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ కార్యదర్శి లీనా నందన్. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించిన విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు. సింహాచలంలో అంగరంగ వైభవంగా జరిగిన శ్రావణ మాసం చివరి శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రతాలు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించిన మహిళలు. బీసీ కులాల సమస్యలపై రాష్ట్ర మంత్రి లోకేష్ ను కలిసి వినతిపత్రం అందజేసిన ఆంధ్రప్రదేశ్ బీసీ కులాల సమైక్య సంక్షేమ సంఘం విశాఖ జిల్లా అధ్యక్షులు పెబ్బిలి రవికుమార్. బీసీల సంక్షేమం, అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని వెల్లడి. పర్యావరణం పరిరక్షణ మనందరి బాధ్యత అని, అందుకే ప్రతి ఒక్కరూ ఓ మొక్కను నాటి పర్యావరణాన్ని కాపాడాలని దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు వన మహోత్సవ కార్యక్రమాన్ని విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ఎంవీడీఎం పాఠశాలలో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై మొక్కను నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, స్థానిక నాయకులతో పాటు స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడారు. పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్లాంటేషన్ జరుగుతూ ఉంది. కాలుష్యం నుంచి కాపాడాలి, ప్రజల యొక్క జీవితాల మార్పు తేవాలి, ఈ కాలుష్యం బారిన పడి ఎన్నో వ్యాధులకు గురవుతున్నారని చెప్పి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉప ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు, అలాగే మన సీఎం గారి యొక్క పిలుపు మేరకు మొక్కలు నాటే కార్యక్రమం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు ఎంఈడిఎం స్కూల్లో 5,000 మొక్కల్ని ఈ దక్షిణ నియోజకవర్గానికి సంబంధించి పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇక్కడ ఇవాళ పోర్ట్ అథారిటీస్ కూడా రావడం జరిగింది. వాళ్ళు సహకరించారు, ఈ మొక్కలని కూడా వాళ్ళు సప్లై చేశారు. వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ ప్రాంతంలో కాలుష్యం బారి నుంచి రక్షించాలనే ఉద్దేశంతో వాళ్ళు సాయం చేసినందుకు వాళ్ళకి పోర్ట్ చైర్మన్ గారికి, డిప్యూటీ చైర్మన్ గారికి, మా టీఎం గారికి, శ్రీ గారికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ ప్రాంతాన్ని గ్రీన్ సిటీగా చేస్తామని చెప్పి హామీ ఇచ్చాం. అందులో భాగంగా ఈ రోజు ఈ వర్క్ స్టార్ట్ అయిందనుకుంటా ఉన్నాను నేను. రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువ మొక్కలు నాటి ఈ విశాఖపట్నాన్ని ఒక గ్రీన్ సిటీగా చేయాలి, కాలుష్యం నుంచి పూర్తిగా రక్షించబడాలి, ప్రజల జీవితాలు బాగుపడాలని చెప్పేసి మేము అందరూ కూడా కోరుకుంటున్నాం. కాబట్టి ఆ విధంగా ఇవాళ ఈ కార్యక్రమం జరుగుతుంది. అన్ని వార్డుల్లో కూడా వార్డుకు 300 ఎకరం మొక్కలు ఇస్తూ ఉన్నాం. ప్రతి మొక్కను కూడా కాపాడే బాధ్యత జన సైనికులు, అటు తెలుగుదేశం పార్టీ నాయకులు, ఇటు బీజేపీలు అందరూ కూడా తీసుకుంటున్నారు. భవిష్యత్తులో సౌత్ నియోజకవర్గం ఒక గ్రీన్ సిటీగా ఉండబోతూ ఉంది. ఈ ప్రాంతం అంతగా రోడ్లతో పాటు, అలాగే మొక్కలను నాటడంతో పాటు, అలాగే డ్రైనేజీ వ్యవస్థను కూడా పూర్తిగా రూపురేఖలు మారుస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ ఈ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా కానీ, ఏదో మా జిఎంసీ ఫండ్స్ ద్వారా కానీ పూర్తిగా రూపురేఖలు మారుస్తాం. ఈ మొక్కలు నాటే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ముఖ్యంగా అన్ని వార్డుల్లో జరుగుతూ ఉంది. ఇవాళ రేపు 3 రోజులు కూడా ఉప ముఖ్యమంత్రి గారి యొక్క బర్త్డే సందర్భంగా ఈ విశాఖపట్నం అంతా కూడా కలకల్లాడే విధంగా జన సైనికులు, అన్ని పార్టీ నాయకులు అందరూ కూడా, ఎన్డీఏ కూటమి అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ప్రతి మొక్క చాలా ఇంపార్టెంట్ కాబట్టి తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆ మొక్కల్ని కాపాడుతున్న బాధ్యత కూడా తీసుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇవాళ ఈ కాలుష్యం బారించి అందరం కాలుష్యం అంటున్నాం, కానీ వాటిని పాటించే విధంగా ప్రజలు కూడా తీసుకున్న ప్రతి మొక్కను కూడా దాన్ని పెంచి దాన్ని పెద్ద చేయాలని చెప్పేసి తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తాను. వస్తువుల పునర్వినియోగం, వ్యర్థాల నిర్వహణతో సుస్థిర అభివృద్ధి సాధ్యమవుతుందని, సరికొత్త ఆర్థిక ఫలాలు చేకూరుతాయని మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ కార్యదర్శి లీనా నందన్ పేర్కొన్నారు. భవిష్యత్తులో యువతకి మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఊతమివ్వాలని, సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. 4వ చీఫ్ సెక్రటరీస్ జాతీయ కాన్ఫరెన్స్ లో భాగంగా విశాఖపట్నంలోని నోవెటల్ హోటల్లో నిర్వహించిన సర్క్యులర్ ఎకానమీ పాలసీ 2 ఇంప్లిమెంటేషన్ జాతీయ వర్క్ షాప్ లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పారిశ్రామిక ప్రోత్సాహాలు, ఔత్సాహికుల చేయూత, ఉపాధి కల్పన, నైపుణ్యాభివృద్ధి, డెమోగ్రాఫిక్ డివిడెండ్, వ్యర్థాల నిర్వహణ, వస్తువుల రీసైక్లింగ్, పునర్వినియోగం తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
ఈ క్రమంలో దేశంలోని అన్ని కేంద్రపాలిత ప్రాంతాలు రాష్ట్రాల నుంచి అధికార ప్రతినిధులు వ్యర్థాల నిర్వహణకి సంబంధించి అవలంబిస్తున్న విధానాలపై సమగ్ర వివరాలని అందిస్తూ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేశారు. Circularity is the way to minimize further extraction of material, because recycling material and reuse of this material in the production value chain actually not only brings about efficiency in terms of resources, financial as well as other resources, but it has less of a negative impact when we extract virgin material from the environment. And what is the third aspect? What is the economic dimension to it? There is a whole untapped potential for skill development and for employment as well as entrepreneurship. And this is the aspect that actually should bring all our efforts together onto a very planned and systematic course of action. That is why, in the best traditions of cooperative federalism, the central and state government, and by central government we mean not only the Ministry of Environment, Forest and Climate Change, but the other line ministries, sister departments, we and the state governments, we need to work together first to recognize the potential of this entire principle of circularity, and to also recognize the potential harm that it has if we do not address this challenge. Along with this whole approach of cooperative federalism, we need to bring in the involvement of the entire society. That is why whole of government and whole of society approach is the only way that we will be able to make this whole approach and this whole philosophy of circularity succeed at the ground level and actually achieve some concrete outcomes. When we talk about whole of society approach, we must understand that today the whole management of waste as we see it is something that affects not only our cities but our rural areas, and in the absence of clear institutional systems, in the absence of capacity building of the local bodies, whether of rural or urban areas, we would be only talking about the philosophy and the principles, but long-term sustained impact would not be ensured. So when we talk about skill, we of course need to focus on the technical skills, because when we retrieve wealth from this so-called waste material, when we retrieve precious metals from electronic and electrical items, when we properly manage waste tires to retrieve carbon black, and so many other examples are there. All of this of course requires skill upgradation, and that is why we have specially reached out to the Ministry of Skill Development and Entrepreneurship. There is a huge focus on skill development, and in this year's budget, I'm sure all of you are aware, and I hope that during the course of the discussions, this would be discussed in more detail. There is an entire focus that is being given to skill development, to upgrading ITIs, to taking skills to the next level. So identification of the skill sets that are required to actually embrace circularity in its true sense, that identification, and then putting into place the institutional support systems so that we have good, robust training and certification systems in place, then ensuring employability of the skilled workforce, or even entrepreneurship of the skilled workforce, would be the third aspect of this. But the other, as I mentioned, the involvement of the local bodies and their skilling is also important, and in this sense skilling would refer పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం మరొక 36 గంటల్లో వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ వాయుగుండం పశ్చిమ వాయు దిశగా పయనిస్తుందని, దీని కారణంగా రాగల 24 గంటల్లో ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.
శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో శ్రావణ మాసం చివరి శుక్రవారం సందర్భంగా ప్రతి సంవత్సరం మాదిరిగా సామూహిక వరలక్ష్మి వ్రతాలని దేవస్థానం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థాన కార్యనిర్వహణ అధికారి శ్రీనివాసమూర్తి, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు మాట్లాడారు. శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలతో పాటుగా కుంకుమార్చనలు నిర్వహిస్తామని, ఆఖరి శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. అందులో భాగంగా ఈరోజు సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించామని, ఈ వ్రతాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారని తెలియజేశారు. విచ్చేసిన భక్తులకి అన్ని ఏర్పాట్లు దేవస్థానం వారు చేశారని తెలిపారు. వ్రతం అనంతరం భక్తులకి అన్నప్రసాద వితరణ, అమ్మవారి అర్చన, పసుపు కుంకుమల్ని అందజేయడం జరుగుతుందని తెలిపారు. మహోజసే సింహశైల నివాసాయ శ్రీనృసింహాయ మంగళం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసజాం వందే ముకుంద ప్రియాం. శ్రీ 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 వరాహలక్ష్మీ నరసింహస్వామివారి దివ్య సన్నిధిలో శ్రావణమాసం సందర్భంగా ఈరోజు 4వ శుక్రవారం అయ్యి ఈ భక్తులందరి చేత లక్ష్మీ సామూహిక పూజ కార్యక్రమాన్ని జరిపించడం జరుగుతోంది. అలాగే ప్రతి శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమయ్యి 9:30 గంటల వరకు లక్ష కుంకుమార్చన, అదైన తర్వాత అమ్మవారి యొక్క సాయంత్రం సమయంలో సుమారుగా 5 గంటలకి అమ్మవారి తిరువీధి, అదైన తర్వాత సహస్రనామార్చన విశేష ఆరాధన జరిగిన తర్వాత ఈరోజు కూడా అందరి చేత కూర్చోబెట్టి ఇక్కడ ఈ విశేషమైన అర్చన చేయడం భక్తుల తాలూకా విశ్వాసాన్ని పెంచడానికి, అలాగే దేశం సుభిక్షంగా ఉండడం కోసం చెప్పని ఈ కార్యక్రమాన్ని చేయడం ప్రారంభం చేశాం. ఒక్కరు ప్రార్థన చేస్తేనే స్వామి విని మన దేశాన్ని, ప్రపంచాన్ని సుభిక్షంగా ఉంచుతూ ఉండేటువంటి పరిస్థితుల్లో ఇంతమంది భక్తులు ఒకేసారి అమ్మవారిని, స్వామివారిని కొలిచేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, ఇటువంటి పరిస్థితుల్లో స్వామి దిగిరాడంటే దిగి వస్తాడు, అమ్మవారితో సహా వచ్చి అందరినీ కటాక్షిస్తాడు. మనందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పని ఆ భగవంతుని ప్రార్థనతో అందరూ కూడా ఈ కైంకర్యంలో పాల్గొని స్వామి యొక్క విశిష్టతని అందరూ కూడా మిగతా వాళ్ళు కూడా తెలియపరుస్తూ, వాళ్ళు తెలుసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరూ కూడా సింహాచల వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క పరిపూర్ణ ఆశీర్వచనం ఉండాలని ఆశిస్తూ మంగళాని మహంతు. వెనకబడిన వర్గాల అభ్యున్నతి ధ్యేయంగా ఆవిర్భవించిన టీడీపీలో బీసీలకి సముచిత స్థానం కల్పించి నామినేటెడ్ పదవుల్లో పెద్దపీట వేయాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సమైక్య సంక్షేమ సంఘం విశాఖ జిల్లా అధ్యక్షులు పెబ్బిలి రవికుమార్, రాష్ట్ర మంత్రి టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను కోరారు. విశాఖ పర్యటనలో ఉన్న మంత్రి లోకేష్ ని ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు సమక్షంలో పెబ్బిలి రవికుమార్ కలిసి ముందుగా గజమాలతో సత్కరించి అనంతరం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పెబ్బిలి రవికుమార్ మాట్లాడారు. బీసీల సంక్షేమం, అభివృద్ధి టీడీపీ ప్రభుత్వంతోనే సాధ్యమని తెలియజేశారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో బీసీ కులాల సంక్షేమమని, చేతి వృత్తుల వారి ఉపాధి కల్పనకి కృషి చేయాలని నారా లోకేష్ ని కోరటం జరిగిందని తెలియజేశారు. రానున్న రోజుల్లో బీసీ సంక్షేమమే లక్ష్యంగా నామినేటెడ్ పదవులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. నారా లోకేష్ హామీ ఇచ్చారని హర్షం వ్యక్తం చేశారు. బీసీ సమస్యల్ని నారా లోకేష్ కి తెలియజేసే అవకాశం కల్పించిన సమైక్య వ్యవస్థాపక అధ్యక్షులు ఎమ్మెల్సీ దువ్వారపు రామారావుకి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో సమైక్య ప్రతినిధులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. జీటీపీఎల్ ప్రేక్షక దేవుళ్ళందరికీ నా నమస్కారం. నా పేరు డాక్టర్ పెబ్బిలి రవికుమార్. నేను విశాఖ బీసీ ప్రజా సంక్షేమ సంఘం సమైక్య సంఘానికి జిల్లా అధ్యక్షుడిగా, అదేవిధంగా మా తేలిసాహు మహాసభకి గాండ్ల కమ్యూనిటీకి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు మన నవ యువ రాష్ట్ర సారథైనటువంటి మన మానవ వనరులు ఐటీ శాఖ మంత్రి శ్రీ గౌరవనీయులు నారా లోకేష్ బాబు గారు విశాఖపట్నం మొట్టమొదటిసారిగా విచ్చేస్తున్న సందర్భంగా వారికి మా బీసీ సంఘం తరపున మా రాష్ట్ర అధ్యక్షులు దువ్వారపు రామారావు గారు, శాసనమండలి సభ్యులు వారి ఆధ్వర్యంలో భారీగా ఒక క్రేన్తో, గజమాలతో వారిని స్వాగతం పలకడం జరిగింది. అదేవిధంగా
కొన్ని సంవత్సరాలుగా పార్టీ కార్యకర్తల్లో ఉన్నటువంటి నిర్లిప్తతని, వాళ్ళకు ఉన్నటువంటి భయాందోళన దూరం చేయడానికి ఈరోజు లోకేష్ బాబు గారు నడుము బిగించారు. ఎందుకంటే కార్యకర్తలే పార్టీకి వెన్నెముకని భావించే గొప్ప నాయకుడు మా లోకేష్ బాబు. ఆయన ఆధ్వర్యంలో ఈరోజు మా జిల్లా పార్టీ కార్యాలయంలో ఈరోజు భారీగా మొత్తం జిల్లా నుంచి రాష్ట్ర కమిటీ పెద్దలు, జిల్లా కమిటీ పెద్దలు అందరితో, శాసనమండలి సభ్యులు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అందరితో కూడా ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం ద్వారా కార్యకర్తల మనోభావాలను తెలుసుకొని భవిష్యత్తులో వాళ్ళని ఏ విధంగా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా నామినేటెడ్ పదవుల ద్వారా నిలబెట్టాలని ఆయన ఒక ఆలోచనతో ముందుకు వస్తున్నారు. కాబట్టి అటువంటి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు మేమందరం చాలా గర్వపడుతున్నాం. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ. అటువంటి బీసీల పార్టీలో బీసీ నాయకులుగా పనిచేయడం మేమందరం గర్వంగా ఫీల్ అవుతూ, మా అందరికీ బీసీలకి మరింత ఉన్నతంగా ముందుకు రావడానికి నామినేటెడ్ పదవుల్లో నారా లోకేష్ బాబు గారు మరింత చొరవ తీసుకొని మాకు అవకాశం కల్పించాలని కోరుతూ, తద్వారా రాష్ట్ర ప్రజలకి, పార్టీకి మరింత సేవ చేసే అవకాశం మాకు కల్పించాల్సిందిగా కోరుకుంటూ మీ డాక్టర్ పెబ్బిల్ రవికుమార్. థ్యాంక్ యూ. ఏవిఎస్ ఓవర్సీస్ ద్వారకానగర్ సంస్థ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1న గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ 2024 కార్యక్రమం జరుగుతుందని సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డిఏ రాజు తెలిపారు. ఈ సందర్భంగా డాబా గార్డెన్స్ వీచెఫ్ ప్రెస్ క్లబ్ లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమం పామ్ బీచ్ హోటల్లో సెప్టెంబర్ 1వ తేదీన ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందని అన్నారు. ఈ ఫెయిర్లో 15కి పైగా దేశాల నుంచి టాప్ 40 యూనివర్సిటీలు పాల్గొంటాయని, బ్యాచిలర్స్, ఎంఎస్, ఎంబీఏ, ఎంబీబీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం అవగాహన కల్పిస్తామని తెలిపారు. విద్యార్థులకి ఉపకార వేతనాలు సదుపాయం కూడా ఉంటుందని తెలిపారు. త్వరలోనే తమ సంస్థకి అనుబంధంగా ఏర్పాటు చేసే ఫౌండేషన్ ద్వారా పేద విద్యార్థులకి ఆర్థిక సాయం చేసే ఆలోచనలు కూడా ఉన్నామని పేర్కొన్నారు. మీడియా సమావేశంలో సంస్థ మేనేజర్ బి రవితేజ, బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ ఆర్ క్రిస్టోఫర్ పాల్గొన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు రాజు అండి, డిఏ రాజు. ఐఎమ్ ద CEO ఆఫ్ ద ఏవిఎస్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్. సో ఈ ప్రెస్ మీట్ పెట్టిన కారణం ఏంటంటే, మేము రేపు మన గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ కండక్ట్ చేస్తున్నామండి. సెప్టెంబర్ 1ని పామ్ బీచ్ హోటల్లో మార్నింగ్ 10 to 5 వరకు అండి. ఈ యూనివర్సిటీకి ఈ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్కి ఒక 40+ యూనివర్సిటీస్ వాళ్ళు వస్తున్నారు. అండ్ ఒక 15+ కంట్రీస్ నుంచి యూనివర్సిటీ పీపుల్ వస్తారండి. సో కావాల్సిన స్టూడెంట్ ఇంట్రెస్టెడ్ ఉన్న స్టూడెంట్స్ వస్తే వాళ్ళకి యూనివర్సిటీ ఎలిజిబిలిటీస్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి స్పాట్ అడ్మిషన్ ఇవ్వడానికి కానీ, లేకపోతే స్కాలర్షిప్స్ ఇవ్వడానికి ఇవన్నీ ఉపయోగపడుతుందని చెప్పి ఎడ్యుకేషన్ ఫెయిర్ పెట్టామండి. సో ద రిమైనింగ్ డీటెయిల్స్ మా మేనేజర్ ఇంట్రడ్యూస్ చేస్తారండి. పేరు రవితేజ, నేను బ్రాంచ్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను ఏవిఎస్ ఓవర్సీస్లో. సో మేము కండక్ట్ చేసే గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్కి అరౌండ్ 40 యూనివర్సిటీస్ 15+ కంట్రీస్ నుంచి వస్తున్నాయి. సో ఈ ఫెయిర్ ఏంటంటే మనకి బ్యాచిలర్ స్టూడెంట్స్ ఇండియా నుంచి అబ్రాడ్ వెళ్దాం అనుకునే వాళ్ళు, ఇప్పుడు మనకి ఏంటంటే ఈ ఫెయిర్లో US, UK, కెనడా, ఆస్ట్రేలియా, దుబాయ్ నుంచి కూడా యూనివర్సిటీస్ అనేవి వస్తున్నాయి అన్నమాట. సో ఎవరికైతే మాస్టర్స్ చేయాలని ఉంది, బ్యాచిలర్స్ చేయాలని ఉంది, PhD చేయాలని ఉంది అనుకుంటున్నారో వాళ్ళందరూ అటెండ్ అవ్వచ్చు. అండ్ ఫెయిర్ టైమింగ్స్ వచ్చేసి 10 AM to 5 PM మనకి హోటల్ పామ్ బీచ్లో డే అంతా జరుగుతుంది. అండ్ అందరికీ వెన్యూ కూడా నియరెస్ట్గా ఉంటుందనేసి మేము అక్కడ కండక్ట్ చేస్తున్నాం అనమాట. అండ్ మీరు చూస్తే కనుక ఇక్కడ మనకి ఈవెంట్కి సంబంధించిన పోస్టర్ని మీరు క్లియర్గా చూడొచ్చు. ఈవెన్ మా ఫోన్ నెంబర్స్ అన్నీ ఉన్నాయి. మీరు అప్రోచ్ అవ్వాలనుకుంటే మా నెంబర్స్కి అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ ఫెయిర్ వల్ల చాలామంది స్టూడెంట్స్కి స్పాట్ అడ్మిషన్స్ కానీ, స్కాలర్షిప్స్ కానీ అవన్నీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. జీవీఎంసీ 89వ వార్డులో మేధ వీధిలో ఉన్న సంతోషిమాత శ్రీ ఉమా నీలకంఠేశ్వర ఆలయంలో బీశెట్టి జగ్గయ్య కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో శ్రావణ శుక్రవారం ఆఖరి వారం సంతోషిమాత అమ్మవారికి సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీశెట్టి జగ్గయ్య కుటుంబ సభ్యులు మాట్లాడారు. ప్రతి సంవత్సరం బీశెట్టి కుటుంబీకులు అందరం కలిసి ఆఖరి శ్రావణ శుక్రవారం రోజు సంతోషిమాత అమ్మవారికి వేకువజామున ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అమ్మవారికి సామూహిక కుంకుమ పూజలు నిర్వహిస్తుంటామని తెలిపారు. ఈ కుంకుమ పూజలు మహిళలు అధిక సంఖ్యలో అమ్మవారికి కుంకుమార్చన చేశారు. అనంతరం మధ్యాహ్నం అన్న సమారాధన జరిగింది. సుబ్బయ్యమ్మ గారు ప్రోత్సాహంతో ఆనాడు ఈ టెంపుల్ని విజిట్ చేసి స్వర్గీయులు సీతారాము పులవర్చెట్టుకుంచి నాయుడు, దొడ్డుగోండ, దొడ్డప్పారావు, ఎయిర్పోర్ట్లో కృష్ణ గారు అని ఉండేవారు.
ఆయన వీళ్ళ ప్రోత్సాహంతో నా తండ్రిని ఒప్పించడం జరిగింది. ఈ టెంపుల్కి స్థలం ఇచ్చిన తర్వాత ఈ సంతోషమాత ప్రతి సంవత్సరం మంచి దినాదిన అభివృద్ధి చెంది గ్రామాన్ని భక్తులందరికీ మంచిగా అందరూ ఉండేటట్లు ఈ దీంతో పాటే శివాలయం శ్రీకృష్ణ ఆలయం మేనల్లుడు మద్దాల సంతోష్ కుమార్ ప్రోత్సాహంతో నిర్మించడం అయినది. తర్వాత శనీశ్వర ఆలయం మా కమిటీ సభ్యునీశ్వర ఆలయం, శివాలయం, కృష్ణాలయం ఉంటూ ప్రతి సంవత్సరం ఈ శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం మంచి కార్యక్రమాలు ఆ తల్లికి చేసి మేము ఇది ఎంతగానో అభివృద్ధి చెందినట్టు ఇంకా అభివృద్ధి చెందాలని ఆ తల్లిని కోరుతూ ప్రజలందరికీ సకల సౌకర్య ఆరోగ్య అభివృద్ధి చెందాలని కోరుతున్నాను. తల్లి జగజ్జనని ప్రతిరూపమైన నా తల్లి శ్రీ సంతోష్ మాతమ్మ వారు ఈరోజు కలసపూడి సందర్భంగా భక్తులందరూ ఇక్కడికి విచ్చేసి తల్లిని ఆరాధిస్తున్నాము. నా తల్లి చాలా కరుణామయి, భక్తుల పాలిట కల్పవృక్షం. ఎప్పుడు ఎవరు ఏ భక్తుడు ఏ రకంగా భక్తురాలు కానీ తన కోరికలు విన్నవించుకున్న తర్వాత అవకాశం ఉన్నంత వరకు ఆ కోరికలను సఫలం చేస్తూ వాళ్ళ కోరికలు నెరవేరుస్తూ ఎన్నో రకాలుగా మాకందరికీ మేలు చేస్తున్న నా తల్లి శ్రీ సంతోష్ మాతమ్మ గారు ఎంత దయామయ్య అంటే మా పంతులు గారు ఒక టైం ఎప్పుడు ఆయన కొద్దిగా ఇబ్బందులు పడితే ఆయనకి పునర్జీవితం కల్పించి ఈ రోజు వరకు కూడా అతను ఆరోగ్యవంతులుగా ఉండేలాగా చూస్తున్నా నా తల్లి. అలాగే మమ్మల్ని నన్ను నా ఫ్రెండ్ స్వర్గీయుడు శ్రీ బీసిట్టి జగ్గి గారి కుమారుడు బీసిట్టి సీతారాం, అలాగే నాకు మిత్రుడు బీసిట్టి అంటే దొడ్డి వెంకన్న గారి కుమారుడు శ్రీ దొడ్డి అప్పారావు, తదితర బీసిట్టి వారి కుటుంబాలన్నీ ఇలాగ గోవింద మొదలగు వారందరూ సహాయ సహకారాలతోటి నా తల్లిని ఇక్కడ నిలబెట్టించి అంటే యాక్చువల్గా శంకుస్థాపన చేయించి ఆలయం కట్టించి ఆ తర్వాత తల్లిని ప్రతిష్టాపన చేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చక్కగా ఈ శ్రావణ మాసం సందర్భంగా తల్లికి ప్రీతికరమైన శ్రావణ మాసం కాబట్టి ఆ శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం పూట కూడా అవి చక్కని కార్యక్రమాలు జరిపిస్తూ అందరి తాలూకా సహాయ సహకారాలు పొందుతూ వస్తున్నాము. ముఖ్యంగా మా మావయ్య గారు లేటు శ్రీ బీసిట్టి జగ్గయ్య గారు, తన భార్య సుబ్బియమ్మ, వారిద్దరు ప్రోత్సాహంతో వాళ్ళ కన్న బిడ్డలతోటి, కోడళ్లతోటి, మనవలతోటి అందరితో సహాయ సహకారాలతోటి ఈరోజు గడిచిన కొన్నాళ్లుగా రోడ్లపైన డివైడర్లతో అవస్థలు పడుతున్న విశ్వేశ్వరాయ నగర్ ప్రజలకి ఎట్టకేలకి మోక్షం లభించింది. శుక్రవారం ఉదయం తెలుగు శక్తి అధ్యక్షులు బివి రామ్ నేతృత్వంలో క్రేన్ తీసుకువచ్చి డివైడర్లను తొలగించారు. తద్వారా ప్రజలకు ఎంతో విలువైన సమయం, ఇంధనం ఆదా అవుతుంది. ఈ సందర్భంగా విశ్వేశ్వరాయ్ నగర్ వాసులు బివి రామ్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఇదే విషయమై డివైడర్లు తొలగించిన ప్రదేశంలోనే బివి రామ్ మీడియాతో మాట్లాడారు. గతంలో మాదిరిగా రాష్ట్రంలో వైసీపీ రాక్షస ప్రభుత్వం కాదని, ఇది కూటమి ప్రజా ప్రభుత్వమని అన్నారు. తాను డివైడర్ల సమస్యలపై మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లినప్పుడు ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. పోలీసులు మాత్రం ఒక వారం తర్వాత డివైడర్లను తొలగిస్తామని స్థానికులకి తెలియజేశారని అన్నారు. అయితే ఒక మంచి పని కోసం వారం రోజులు ఎందుకు నిరీక్షించాలి? ఒక ముఖ్యమంత్రి ఇటుగా వస్తే వారం వరకు నిరీక్షిస్తారా అంటూ ప్రశ్నించారు. అధికారుల తీరు మార్చుకోవాలని హితో పలికారు. విశ్వేశ్వర నగర్ ప్రజల్ని గత 2 నెలలుగా ఇబ్బంది పెడుతున్నారు. ఇది ఇటీవల నా దృష్టికి వచ్చినప్పుడు నేను మాట ఇచ్చాను. మాట ఇస్తే మాట తప్పను, మడం తెప్పను. మరి ఈవేళ ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం తప్ప రాక్షస పాలన ప్రభుత్వం కాదు ఇది. మరి ఎవరైనా సరే ఇలా మోస్తే ప్రజలు తిట్టి ప్రభుత్వం తిడతారు, అధికారులు తిట్టరు. కానీ ఇక్కడ తప్పు చేసిన అధికారులు చేశారు. ఈవేళ నేను అధికారులకు అప్పటికే నేను లొకేషన్ కలిశాను, చెప్పాను. ఈ రోజు 10 గంటల లోపు తీయకపోతే మాత్రం నేను తెలుస్తా అని చెప్పి ఆల్రెడీ చెప్పడం జరిగింది. నిన్న సాయంకాలం అధికారులు వచ్చి వీళ్ళతో మాట్లాడారంట. ఏమని, ఒక 4 రోజులు టైం ఇవ్వండి అన్నారు. ఒక మంచి పని చేయడం టైం దేనికి అడుగుతున్నాను. అదే ఒక సీఎం గారు ఒకవేళ వస్తే ఈ రోడ్డు మీద ఎలా వస్తే అడుగుతున్నాను. అంటే ప్రజల్ని ఇబ్బంది పెడుతూ పీడిస్తున్నారు. అంటే ఇంకా మీరు గత ప్రభుత్వం
ఎలాగైతే చేశారో అదే పాలన మీరు నడిపిస్తున్నారు అధికారులు. ఇప్పటికైనా మీరు మైండ్ సెట్ మార్చుకోండి. నేను కోరేది ఒకటే, ఈవేళ చంద్రబాబు గారు ప్రతి ఇంటికి పెద్ద కొడుకు అని చెప్పారు. పెద్ద కొడుకు ఎప్పుడు అన్యాయం చేయరు, ఎవరికి అన్యాయం చేయరు. కాకపోతే ఇలా చేయటం వల్ల అధికారులు ఆయనకి బ్యాడ్ నేమ్ వస్తుంది. ఆ బ్యాడ్ నేమ్ రాక ఉద్దేశంతో నేను ఉదయం లోకేష్ని కలిశాను. లోకేష్ గారు చెప్పాను, ఆయన వెంటనే స్పందించారు. అందువల్ల ఇది ప్రజా ప్రభుత్వం తప్ప ఈ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంది, అంతేకాని ఎవరో వాళ్ళ కోసం పనిచేస్తా కూడా తన భ్రమ. ఇప్పటికే అధికారులు మైసూరు మార్చుకోండి. గతంలో మనం చూసాం, పల్లా శ్రీనివాసరావు బిల్డింగ్ కూల్చేశారు అధికారులు, ప్రభుత్వం చెప్పిందని. మరి ఈ రోజు అమర్నాథ్ విషయంలో ఎందుకు ఉదాసీన వ్యవస్థలు అడుగుతున్నాడు అంటే దేనికి? అంటే వైసీపీ ఇంకా భయపడతారు అడుగుతున్నాను. ఈ ప్రభుత్వం వచ్చినా సరే ఇంకా నేను ఒకటే కోరుతున్నాను, చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ మీరు వెంటనే రెడ్ బుక్ తెరవమని కోరుతున్నాను. ఎందుకంటే ఇలాంటి నీచుడు నైవంచుడైన అమర్నాథ్ కాంప్లెక్స్ కూడిస్తేనే విశాఖపట్నం ప్రజలకి ఒక ఇలాంటి అవినీతి పరుపు ఒక శాస్త్ర జరుగుతుంది. మరి అమర్గాడు ఇవాళ ఇంకా రెచ్చిపోతున్నాడు ఏదో ఈ ప్రభుత్వం పైన. ఈ ప్రభుత్వం నిజంగా ప్రజల కోసం పనిచేస్తా తప్ప చంద్రబాబు నాయుడు చివరి వరకు నా రాష్ట్రం నా తెలుగు దగ్గర పనిచేస్తా తప్ప ఈ వైసీపీ లాగా దోచుకుందాం, దాచుకుందాం, దండుకుందాం, పెంచుకుందాం పవన్ విషయం చేయరు. ఎప్పటికైనా సరే ఒకటే కోరుతున్నాం ప్రజలందరినీ, ఏదో రామ్ వచ్చాడని కాదు, ఎక్కడైనా సరే సమస్య ఉంటే ప్రతి ఒక్క ప్రజలు ఒక భగత్ సింగ్, ఓ సుభాష్ చంద్రబోస్, అల్లు సీతారామరాజు, ఝాన్సీ లక్ష్మీబాయి మరియు రాణి రుద్రమదేవి కావాలి. ఈ యుద్ధం మన కోసం చేస్తాం, మన భవిష్యత్తు కోసం చేస్తాం, మన పేరు కోసం చేస్తాం. అంతేగాని అధికారులు డ్రామా ఆడితే మాత్రం కొట్టమని చేస్తాం. తిరగమండి. నాడు స్వతంత్రం రావాలని ఎంతోమంది పోరాడితే వచ్చింది. మరి ఈ స్వతంత్రం వచ్చినా సరే ఇంకా బానిసలు చేస్తారంటే ఈ అధికారుల నిర్లక్ష్యం బ్రిటిష్ కన్నా ఘోరంగా ఉంది. అది ఇప్పటికైనా అధికారులు మైండ్ సెట్ మార్చుకోండి. మార్చుకోకపోతే మాత్రం డెఫినెట్ గా మిమ్మల్ని అందరినీ సస్పెండ్ చేయడం మనం చేస్తాను. జై హింద్. ఎస్సీ వర్గీకరణ ద్వారా రెల్లి కులస్తుల హక్కులు సాధించుకోవడం కోసం వచ్చే నెల 7న రాజమండ్రిలో జరగనున్న వర్గీకరణ మహాసభకి రెల్లి కులస్తులందరూ కూడా ఐకమత్యంతో హాజరు కావాలని ఆంధ్రప్రదేశ్ రెల్లి కుల సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెన్నా వెంకట్రావు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణ రెల్లి కుల భావితరాలకి ఒక వరంగా భావించాలని అన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు సిరంశెట్టి పూర్ణచంద్రరావు అధ్యక్షతన ఈ సెప్టెంబర్ 7న రాజమండ్రిలో జరగనున్న భారీ బహిరంగ సభకి విధిగా రెల్లి కులస్తులందరూ హాజరు కావాలని సూచించారు. అంతేకాకుండా ఏలూరు, విశాఖపట్నంలో త్వరలో రాష్ట్ర అధ్యక్షునితో పాటు రాష్ట్ర ఉపాధ్యక్షులు చెన్నా వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి బంగారు వెంకటేశ్వరరావు, చెన్నా గౌరీశంకర్రావు అధ్యక్షతన జరగనున్న మహాసభలో కూడా పాల్గొని రెల్లిల ఐక్యతను చాటి చెప్పాలని తెలిపారు. ఈ సభలో మందకృష్ణ మాదిగ కూడా పాల్గొనే అవకాశం ఉందని చెప్పారు. వర్గీకరణ వచ్చిన ఈ అవకాశాన్ని రెల్లి కులస్తులు సద్వినియోగపరచుకోవాలని కోరారు. చెన్నా వెంకట్రావు, ఆంధ్రప్రదేశ్ రెల్లి కుల సంక్షేమ సేవా సంఘానికి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నాను. మరి ముఖ్యంగా నిన్న అనగా లక్ష్మీవారం నాడు రాజమండ్రిలో ఏపీఆర్కేఎస్ సంఘ నాయకులతో, రాష్ట్ర నాయకులతో, కార్యకర్తలతో మా సంఘ ఏపీఆర్కేఎస్ సంఘానికి అధ్యక్షులైనటువంటి సిరంశెట్టి పూర్ణచంద్రరావు గారు సమావేశమయ్యారు. ఆ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మరి ఏబిసిడి వర్గీకరణ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని సంతోషిస్తూ మరి ఈరోజు దళితులుగా దిగజారినటువంటి రెల్లి కులస్తులకి మరి ఏ విధంగా ముందుకు పోవాలన్న ఆలోచనతో రాజమండ్రిలో నెక్స్ట్ మంత్ 7వ తారీఖున రెల్లీల కొరకు గొప్ప బహిరంగ సభ ఏర్పాటు చేస్తూ మరి పూర్ణచంద్రరావు గారు పిలుపునిచ్చారు. మరి ముఖ్యంగా అలాగే విశాఖపట్నంలో ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మరి వీధి నాయకులు కూడా అందరూ కలిసికట్టుగా వచ్చి తండోపతండాలుగా వచ్చి ఆ రాజమండ్రి యొక్క కార్యక్రమానికి మన రెల్లి భవిష్యత్తు కోసం ఇచ్చినటువంటి పూర్ణచంద్ర యొక్క పిలుపు మేరకు అందరూ హాజరవ్వాలని కోరుకుంటూ, మరి తర్వాత అంశం ఏంటంటే నెక్స్ట్ ఏలూరులో ఉన్నటువంటి నెక్స్ట్ కార్యక్రమం రాజమండ్రి తర్వాత ఏలూరులో ఏపీఆర్కేఎస్ సంఘ నాయకులతో మరి కార్యకర్తలతో మరి అక్కడ కూడా గొప్ప మహాసభ రెల్లీల కొరకు పూర్ణచంద్ర ఏర్పాటు చేస్తున్నారు. మరి అన్ని జిల్లాల్లో సభలు ఏర్పాటు చేసి మరి ప్రతి ఒక్క ఉద్దేశాలు తెలుసుకొని మరి రెల్లీలకు జరిగినటువంటి అన్యాయము రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి దృష్టిలో పెట్టి మా ప్రియతమ నాయకుడైనటువంటి మా భావితర బిడ్డలకు
భవిష్యత్తు పునాది వేసినటువంటి కృష్ణమాది అన్నగారికి కూడా పిలుపునిచ్చి ఆ యొక్క కార్యక్రమానికి విచ్చేయడానికి కృష్ణమాది గారికి పిలుపునివ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఏలూరు తర్వాత విశాఖపట్నంలో ఏపీఆర్కేఎస్ సంఘ నాయకులు, రాష్ట్ర నాయకులందరూ కలిసికట్టుగా కూర్చొని మాట్లాడి మరి విశాఖపట్నంలో కూడా గొప్ప బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఆ సభకు కూడా కృష్ణమాది గారు పిలుపు మేము పెట్టాలని చూస్తున్నాము. మరి ఆ యొక్క కార్యక్రమానికి కూడా మహానాయకుడు కృష్ణమాది గారు రావాలని మేము కోరుకుంటూ మరి అనేక 30 సంవత్సరాలు బట్టి మహనీయుడు కృష్ణమాది గారు మరి రెల్లీల కోసం మాదిగల సోదరుల మాదిగల యొక్క ప్రజల కోసం అహర్నిశలు పాటుపడినటువంటి ఏకైక వ్యక్తి మరి కృష్ణమాది గారు తన యొక్క కులానికి మాదిగలకే చూసుకోకుండా మంచి హృదయంతో మంచి మనసుతో రెల్లీలు కూడా ఆయన అట్టడికి స్థాయిలో ఉన్నటువంటి రెల్లీలు ఒక్క బాధలు కూడా మేము ప్రభుత్వానికి తెలియపరుస్తామని మాకు ధైర్య సాహసాలు ఇచ్చి మాకు ముందుకు పెట్టి మా కులం కోసం కూడా ప్రధానమంత్రి మోడీ గారితో మాట్లాడి చంద్రబాబుతో మాట్లాడి వాళ్ళందరికీ మరి అందరినీ తెలియపరిచి మరి దళితులు అయినటువంటి రెల్లి కులస్తులు కూడా రాజకీయం కానీ విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ చాలా అట్టడుగు స్థాయిలో ఉన్నారండి. వాళ్ళ కొరకు కూడా మీరు ఆలోచించాలి అని తన కులంతో పాటు మా కులాన్ని కూడా యాడ్ చేసి మాకు ముందుకు తెచ్చినటువంటి గొప్ప నాయకుడు కృష్ణమాది గారికి ధన్యవాదాలు అర్పిస్తున్నాం. మరి ముఖ్యంగా ఈరోజు భావితర పిల్లలు రెల్లీల కోసం మేము ముందడుగు వేస్తున్నాం. ఎందుకంటే రెల్లీలు భావితర పిల్లలు ఎదుగు బొదుగు లేదు. ఈ కులం అట్టడికి స్థాయిలో గొంగల్పూరి ఏ విధంగా అంటుకొని ఉంటుందో ఆ విధంగా దిగజారిపోయినటువంటి కులంగా రెల్లీలు చూపిస్తున్నాం. షెడ్యూల్ కాస్ట్లో 2 కులాలు అనుకుంటున్నారు, మాలలు మాదిగలు అని అనుకుంటున్నారు తప్ప రెల్లీలకి గుర్తింపు లేదు. మరి గత ఉన్నటువంటి మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వర్యులు వారు ఉన్నప్పుడు మరి ఏపీఆర్కేఎస్ సంఘ నాయకులు మా పూర్వ నాయకులందరూ వెళ్ళి సార్ మా రెల్లీలు అత్యధిక స్థాయిలో అన్యాయం జరిగిపోతుంది, మా రెల్లీల కొరకు ఆలోచించాలి, మాకు ఏబిసిడి వర్గీకరణ కావాలని ఆ రోజుల్లో మా ముఖ్య నాయకులు వాళ్ళందరూ ఫైట్ చేసి మరి ఆనాడు చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్తే మరి షెడ్యూల్ క్యాస్ట్లో 2 కులాలు ఉన్నాయి కదా, మాదిగలు ఉన్నారు కదా, రెల్లీలు ఏంటని అడిగారు. ఆయన ప్రశ్నించారు. మరి రెల్లీలు అనేది పారిశుద్ధ కార్మికులు చేసినట్టు ఉద్యోగస్తులంతా రెల్లీలే సార్. రోడ్డు తురిసిన వాళ్ళు రెల్లి వాళ్ళే, అలాగే మలమూత్రాలు ఎత్తే వాళ్ళు రెల్లి వాళ్ళే. మరి హీనాధీనంగా బ్రతుకుతున్నటువంటి పారిశుద్ధ కార్మికులందరూ రెల్లి కులస్తులే ఉన్నారు సార్. వాళ్ళే మేము మా రెల్లి కులస్తులు సార్. ఎదుగు బొదుగు లేదు, రాజకీయంగా లేదు, ఆర్థిక పరంగా లేదు, ఉద్యోగ పరంగా లేకుండా, ఎదుగుదల లేకుండా అట్టడి స్థాయిలో ఆకలి మంటలతో నిండిపోయినటువంటి మా బిడ్డలు కొరకు మీరు ఆలోచించాలని ఆయనకి వినతిపత్రం ఇస్తే వారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో మంచి మనసుతో ఉసామేర కమిషన్ని డాక్టర్ రామచంద్రరాజు కమిషన్ పెట్టి రెల్లీలు షెడ్యూల్ క్యాస్ట్లో ఉన్నారట, మరి రెల్లీల కొరకు మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఘనంగా ప్రారంభమైన వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. నగరంలో అట్టహాసంగా జరిగిన సర్క్యులర్ ఎకానమీ పాలసీ 2 ఇంప్లిమెంటేషన్ జాతీయ వర్క్ షాప్. ముఖ్య అతిథిగా పాల్గొని వర్క్ షాప్ ను ప్రారంభించిన మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ కార్యదర్శి లీనా నందన్. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం, దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించిన విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు. సింహాచలంలో అంగరంగ వైభవంగా జరిగిన శ్రావణ మాసం చివరి శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రతాలు. పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించిన మహిళలు. బీసీ కులాల సమస్యలపై రాష్ట్ర మంత్రి లోకేష్ ను కలిసి వినతిపత్రం అందజేసిన ఆంధ్రప్రదేశ్ బీసీ కులాల సమైక్య సంక్షేమ సంఘం విశాఖ జిల్లా అధ్యక్షులు పెబ్బిలి రవికుమార్. బీసీల సంక్షేమం, అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.